క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అత్యుత్తమమైన దేవుని చిత్తము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుని వాగ్దానాలు ఎప్పుడు మనుషుల జ్ఞానము కంటే ఘనమైనవిగా ఉంటాయి. వ్యక్తిగతంగా మనం సాధించాము అనుకున్న మన విజయాలన్నీ మన వ్యక్తిగత సాధన వలన కలిగినవి కానే కాదు. అవన్నీ ఉచితంగా దేవుడు మనకు దయచేసిన బహుమానాలేనని జ్ఞాపకం చేసుకోవాలి. నేను చేయలేను, నేను అర్హుడను కాను, ఈ సమస్యను నేను ఎదుర్కోగలనా వంటి బలహీనతలు మరియు సందేహాలు మనల్ని కృంగదీసినప్పుడల్లా ఒక్క క్షణం ఆలోచన చేసి మనం ఆధారపడిన దేవునిపై దృష్టి సారిస్తే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఎందుకంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన దేవుని మనము సేవిస్తున్నాము కాబట్టి. మన ఆలోచనలకు పరిమితులుంటాయి, కానీ ఆయనకు ఎటువంటి పరిమితులు ఉండవు. ఆయన తన చిత్తాన్ని మనకు సిద్ధింపజేసి దాని విషయమై అనుదినం ఆనందిస్తాడు. సందేహాన్ని కలిగినంత మాత్రాన విశ్వాస జీవితానికి మనం అసమర్థులం కానేరము. అయితే దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూనే ఉంటాడు. గనుక ఆయన యొక్క వాగ్దానముల యందు నమ్మిక ఉంచి ఆయనను మహిమపరచి ఆయన యొక్క పనిలో పాలివారం అవుటకు ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం ప్రకారం, నా ఇష్ట ప్రకారము కాదు, మీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఇటువంటి ప్రార్థన మనం చేయగలిగితే వాగ్దానాలతో కూడిన దేవుని చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణమైన ఫలితాలుగా మనం చూడగలం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.